गाइस नमस्ते నేను మీ ఆదిత్య ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాజస్థాన్ సిరీస్ गाइस ప్రెజెంట్ అయితే నేను అజ్మీర్ లో అయితే ఉన్నా అజ్మీర్ నుంచి పుష్కర్ కి అయితే వెళ్తున్నా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంది गाइस నేనైతే బస్ లో అయితే వెళ్తున్నా ఇక్కడ నుంచి అయితే బస్ అయితే బయలుదేరుతుంది పుష్కర్ కి అండ్ गाइस ఇక్కడ నుంచి జస్ట్ 20 రూపీస్ లో మీరు పుష్కర్ కి అయితే రీచ్ అయిపోతారు అజ్మీర్ నుంచి పుష్కర్ కి నో టెన్షన్ गाइस కానీ ఆటోలో అయితే వెళ్ళొద్దు నేనైతే అది సజెస్ట్ ఇస్తా ఎందుకంటే మొత్తం ఘాట్ మొత్తం పైకి ఎక్కి దిగి వెళ్ళాలన్నమాట ఇబ్బంది పడతారు ఆటో వాళ్ళు కూడా బాగా డబ్బులు ఎక్కువ గుంజుతారనమాట సో మీరు బస్ అయితే ప్రిఫర్ చేయండి నేనైతే బస్లో అయితే కూర్చున్నా ఇంకా బస్ డ్రైవర్ అయితే రాలేదు అజ్మీర్లో టైం అయితే 6 o'clock అయితే అవుతుంది నేనైతే ఫుల్ టెన్షన్లో ఉన్నా ఒక హారతి మిస్ అయిపోతానేమో అని గాయస్ పుష్కర్ వెళ్లే ముందు పుష్కర్ గురించి స్థల పురాణం తెలుసుకుందాం వినండి ఓకేనా పూర్వం బ్రహ్మదేవుడు సావిత్రీదేవి ఇద్దరు కలిసి యజ్ఞం జరిపిస్తూ ఉండగా సావిత్రీదేవి అనగా సరస్వతీదేవి ఆగ్రహించి వెళ్ళిపోయారనమాట అప్పటికప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రి మాతని మనువాడి పక్కన కూర్చొని యజ్ఞం జరిపిస్తూ ఉండగా సావిత్రీదేవి వచ్చి అనగా సరస్వతీదేవి వచ్చి ఆగ్రహించి బ్రహ్మదేవుణ్ణి శాపించిందనమాట లోకంలో ఎక్కడ గుడి ఉండదు కేవలం పుష్కర్లో మాత్రమే బ్రహ్మదేవుడికి గుడి అయితే ఉంది అదే విధంగా సావిత్రీదేవి వచ్చి మన బ్రాహ్మణులను భిక్షాటన చేస్తూ బతకమని శపించారు తర్వాత వచ్చి కుబేరుని వచ్చి అష్టైశ్వర్యాలు కోల్పోతావని శపించారు మన శ్రీరామచంద్రుడు వచ్చి విష్ణుమూర్తి వచ్చి శ్రీరామచంద్రుడుగా జన్మిస్తావని శపించారనమాట గైస్ ఈ స్టోరీ మొత్తం నడిచిన వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశారంటే అప్పటికి సగంలో యాగం ఆపకూడదని చెప్పి పూర్తిగా యాగం చేయమని చెప్పి బ్రాహ్మణులకు ఆదేశించాడనమాట బ్రహ్మదేవుడు వచ్చి సో దీని తర్వాత గాయత్రి మాత అందరికీ శాప విమోచనం తగ్గించారు ఎలా అనగా మన బ్రాహ్మణులకు వచ్చి గురువులుగా లభిస్తారు గురువులుగా బాగా పలుకుబడి పడతారు అని చెప్పి వరం ఇచ్చారు శ్రీరామచంద్రుడిగా జన్మిస్తావని చెప్పి మహావిష్ణుమూర్తికి వరం అయితే ఇచ్చారు పుష్కర్ అన్ని తీర్థాల కంటే ప్రసిద్ధి తీర్థం అవుతుందని వరం ఇచ్చింది మన గాయత్రి మాత బ్రహ్మదేవుడికి అందుకనే పుష్కర్ వచ్చి అన్ని తీర్థాలకి ప్రసిద్ధి కాబట్టి తీర్థరాజ్ అని పేరు ఇంకొక పేరు ఓకేనా ఇది వచ్చి మెయిన్ స్థల పురాణం బ్రహ్మదేవుడి గుడిలు ఎన్నున్నా కూడా అంటే ఒక 4-5 ఉన్నా 10 ఉన్నా కూడా అన్నిటికంటే గొప్ప గుడి ఒకే ఒక గుడి పుష్పం అంటే లోటస్ కరం అంటే చెయ్యి తన బ్రహ్మదేవుడు చేతి నుంచి లోటస్ పాండ్లో పడింది కాబట్టి పుష్కర్ అనే పేరు అయితే వచ్చింది ఇది వచ్చి స్థల పురాణం గైస్ ఓకేనా ఇంకా మనం బయలుదేరిపోదాం పుష్కర్కి అజ్మీర్ నుంచి ఇప్పుడు మనం పుష్కర్కి అయితే వెళ్తున్నాం అజ్మీర్ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం గైస్ ఆ వ్యూ పక్కన చూడ ఎంత బాగుంది ఆహ్లాదకరమైన వాతావరణం అసలు నీళ్ళు చాలా ప్యూర్ ఉంది అసలు గైస్ ఈ పాండ్ పేరు వచ్చి మీన్కి మాత అంట గైస్ ఇదంతా అజ్మీర్ సిటీ గ్వాలియర్ కంటే బాగుందబ్బా నిజంగా అసలు రాజస్థాన్ ఏదో అనుకున్నాను కానీ మొత్తం అజ్మీర్ సిటీ ఇదంతా పుష్కర్ వెళ్లే దారిలో ల్యాండ్స్కేప్స్ అయితే అదిరిపోయింది గైస్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ల్యాండ్స్కేప్స్ అండ్ ఓన్లీ చిన్న రోడ్డు చూడండి ఎంత చిన్న రోడ్డు ల్యాండ్స్కేప్స్ అయితే అదిరిపోయింది అసలు చల్లగా గాలి ఒక పక్క బాగుంది పుష్కర్లో వాతావరణం అయితే సాయంత్రం పూట చాలా చిన్న రోడ్డు గైస్ ఎంత చిన్న రోడ్డు చూడండి అసలు అద్భుతంగా ఉంది ఆ వ్యూ చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉందో సన్సెట్ చాలా చిన్న రోడ్ అసలు
ఇంత చిన్న రోడ్ నేను లైఫ్లో ఫస్ట్ టైం అసలు చూడడం. ఇంత చిన్న రోడ్ నేను లైఫ్లో ఫస్ట్ టైం కాదు అసలు చూడడం. అలా సన్సెట్ కొండల మధ్యలో వెళ్ళినట్టు అనిపిస్తుంది అసలు. నాకు చాలా భయంగా ఉంది కదా అసలు. ఇంత చిన్న రోడ్డు, వాళ్ళేమో ఆపోజిట్ వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి ఇట్లాంటివి నడపాలంటే అసలు. గాయ్స్ పుష్కర్కి అయితే వచ్చేసాం మనం సేఫ్గా. అండ్ ఇప్పుడు వచ్చి బ్రహ్మాజీ మందిర్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అలా ఆ పరిక్రమలు అయితే వెళ్తున్నాము గాయ్స్. అలా పరిక్రమలో వెళ్తున్నప్పుడు అలా చిన్న చిన్న గుళ్ళు కూడా వస్తూ ఉంటాయి చూడండి వీలుంటే. నేనైతే నాకు టైం లేదు, ఫస్ట్ బ్రహ్మాజీ గుడికి అయితే వెళ్ళిపోతున్నా. బ్రహ్మాజీ మందిర్ అక్కడక్కడ అరుదుగా ఉన్నా కానీ పుష్కర్ లాగా అయితే రాదు, ఓకేనా. అందుకనే పుష్కర్కి తీర్థరాజ్ అని పెద్ద స్థల పురాణం అయితే ఉంది. మన పుష్కర్ తీర్థాలకి రాజు కాబట్టి తీర్థరాజ్ అనే పేరు పొందిందనమాట. ఇలా చిన్న చిన్న గలీలో నడుచుకుంటూ వెళ్తే పుష్కర్ బ్రహ్మాజీ మందిర్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఉండండి, ఇట్లానే వెళ్దాం. జీ పుష్కర్ బ్రహ్మాజీ మందిర్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఇట్లా వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా. గాయస్ మనం పరిక్రమ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నట్లయితే కోతులు అయితే ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట, పంచుతున్నారు. ఈ ప్రసాదాలని మనం తీసుకోవాలి, తీసుకొని మన పుష్కర్ బ్రహ్మాజీ మందిర్లో అయితే ఇవ్వాలన్నమాట. ఇదంతా పుష్కర్ మార్కెట్, ఇది మొత్తం పుష్కర్ పరిక్రమ కిందనే వస్తుంది. పుష్కర్ విశిష్టత వచ్చి స్వయాన బ్రహ్మదేవుడు స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు కట్టించాడనమాట ఆలయాన్ని. 2 సార్లు ముఘల్ దండయాత్రలో ఆలయం కూలిపోయిన తర్వాత 14వ శతాబ్దంలో పుష్కర్కి పేరు వచ్చింది. అంత పవర్ఫుల్, అందుకనే అంత ప్రసిద్ధి తీర్థం, అందుకనే దీని పేరు తీర్థరాజ్, ఓకేనా. గాయస్ అలా పరిక్రమ తిరుగుతూ ఉన్నప్పుడు సిద్ధి వినాయకుడు అయితే కనిపించారనమాట, చాలా చక్కగా ఉన్నారు. రండి మనం ఇంకా పుష్కర్లో బ్రహ్మాజీ మందిర్కి అయితే వెళ్దాం. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట పరిక్రమలో. గాయస్ ఎట్ లాస్ట్ బ్రహ్మాజీ మందిర్కి అయితే వచ్చేసాడు మీ ఆదిత్య పుష్కర్లో. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. గాయస్ పుష్కర్ బ్రహ్మాజీ మందిర్ దర్శించుకోండి. నేను వీలైతే దగ్గర నుంచి చూపిస్తాను. గాయస్ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన పుష్కర్ బ్రహ్మదేవుడి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. అసలు వేరే వైబ్స్ అన్నమాట, అసలు తీయనీలేదు. చాలా కష్టపడి ఒక వీడియో అయితే స్మాల్ క్లిప్ అయితే తీసాను, కానీ ఇంకా తీద్దాం అనుకున్నా. హారతి అయితే అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు అంత హైలీ వైబ్ హారతి ఎక్కడ చూడలే. కంటిన్యూస్ మినిమం ఒక 25 మినిట్స్ హారతి అయితే ఇచ్చారు. ఆ మేళాల శబ్దం కానీ చాలా అద్భుతంగా వేరే లెవెల్ వైబ్. తప్పకుండా వచ్చి దర్శించుకోండి. 7:30 అయితే టైం అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నుంచి వరాహ ఘాట్ అని పక్కన ఉంది పుష్కర నది, అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 700 మీటర్స్ బై వాక్ వెళ్ళిపోదాం, ఓకేనా. అలా పరిక్రమ తిరుగుతున్నప్పుడు పుష్కర్లో చైర్మన్ ఉంటారు కదా, ఆయన బర్త్డే అనమాట. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది. ఇంకా అలా ముందరికెళ్ళి బ్రహ్మఘాట్ని అయితే చూద్దాం. బ్రహ్మఘాట్ అండ్ గోఘాట్ ఆ రెండు మెయిన్ అనమాట. గాయస్ పుష్కర్లో మొత్తం చుట్టూ 42 ఘాట్లు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన మొట్టమొదటి ఘాట్ గోఘాట్. దీన్ని సందర్శించుకుందాం, లోపలికి వెళ్దాం రండి.
అలా లోపలికి వచ్చిన వెంటనే శ్రీ కళ్యాణ్ భగవాన్ స్వామి అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పారాయణం అయితే చేస్తున్నారు. గాయస్ ఇక్కడ చూసారు కదా శ్రీ కళ్యాణ్ భగవాన్. ఇక్కడ ఒక సంత అయితే ఉన్నారు, పారాయణ అయితే ఇంతసేపు చేశారు కాబట్టి. నమస్కార్ బాబా, इसका स्थल पुराण बताइए. विष्णु भगवान के अवतार है श्री कल्याण भगवान. हाँ बाबा, कल्याण भगवान. और आप जो पुष्कराज है ना, ये पुष्कराज ये जल स्वरूप है. कोई पुष्कराज का कोई मंदिर मूर्ति नहीं है. हाँ पुष्कराज ये जल स्वरूपी मंदिर है. हाँ बाबा, बहुत अच्छा लगा, धन्यवाद बाबा. మళ్ళీ మనం గోఘాట్ని దర్శనం చేసుకొని పరిక్రమకైతే వచ్చేసాం. ఇట్లా చక్కగా వెళ్తే వస్తుందంట నైరంగ్జీ విష్ణు భగవంతుడు అహోబిల మఠం. వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అదే మెయిన్ టెంపుల్ ఇది. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా పరిక్రమలో. కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, లాస్ట్లో చెప్తా, ఓకేనా. పుష్కర్లో ఎక్కడ చూసినా కూడా ఫారినర్సే. చాలామంది ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఫారినర్స్. అసలు చూడండి గైస్, నేను చెప్పాను కదా అడుగడుక్కి ఫారినర్స్ అనమాట. ఎక్కడ చూసినా అడుగడుక్కి ఫారినర్స్. అసలు చాలామంది ఉన్నారు ఇక్కడ. పుష్కర్కి వస్తే ఇబ్బంది పడక్కర్లా. స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ కెఫేస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా రోటీస్ అయితే అమ్ముతున్నారు, ఆలూ పరోటా అమ్ముతున్నారు. మీకు ఇబ్బందే లేదు. మొత్తం రాజస్థాన్ మొత్తం ఫుడ్కి ఇబ్బంది లేదు. కానీ సాయంత్రం పూట వచ్చేసి ట్రై చేయండి. ఒక 4 o'clock 3 o'clock పైన. లైక్ మార్నింగ్ దర్శనం చేసేసుకోండి 7 to 10 అండ్ ఈవినింగ్ 4 to 10 అలా ఎంజాయ్ చేయండి సమ్మర్స్లో అయితే. మనం శ్రీ నయారంగ్జీ మందిర్కి అయితే వచ్చేసాం, విష్ణు భగవంతుడు మందిర్కి అయితే. లోపలికి వెళ్దాం రండి. గాయస్ ఎవరైతే పుష్కర్కి వస్తారో బ్రహ్మాజీ చూసిన వెంటనే అలానే టైం ఉంటే మాత్రం తప్పకుండా వీళ్ళు చూసుకొని మన విష్ణుమూర్తి ఆలయంకి అయితే రండి. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఏకాంత సేవ కూడా చూశాను గాయస్. రాత్రి ఊంజల్ సేవ చూశాను, ఏకాంత సేవ కూడా చూశాను. 2 సేవలు అయ్యాయి. అండ్ తర్వాత వచ్చి ప్రసాదం పెడుతున్నారు. మన మొత్తం తెలుగు కల్చర్ అండ్ మొత్తం మన పద్ధతులతో జరుగుతుంది పుష్కర్లో. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా నేను అజ్మీర్ వెళ్ళిపోవాలి పుష్కర్ నుంచి. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా గైస్. ఈరోజు పుష్కర్ ట్రిప్, రాజస్థాన్ ట్రిప్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇలా చక్కగా వెళ్తే 110 kilometers జైపూర్ అండ్ ఢిల్లీ వచ్చి 400 kilometers, అజ్మీర్ వచ్చి 15 kilometers. ఇప్పుడు బస్ అయితే రావాలి, బస్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాం మేము. గాయస్ చాలా బాగా వచ్చింది రాజస్థాన్ సిరీస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరైతే నాకు చాలా సపోర్ట్ కావాలి. అండ్ చాలా కష్టపడి అండ్ ఇష్టపడి అయితే వీడియో రాజస్థాన్ సిరీస్ అయితే తీశాను. తప్పకుండా రాజస్థాన్ సిరీస్ మిస్ అవ్వద్దండి గాయస్, అదిరిపోతుంది. అండ్ ఇక్కడ రేతిస్తాన్ అని ఒకటి ఉంది, అంటే మొత్తం ఎడారి అక్కడికి వెళ్ళిపోతే ఒక 10,000 దాదాపు ఖర్చు అయిపోతుంది. అంటే ఒంటల పైన తిప్పుతాడు, రాజస్థాన్ డ్రెస్ వేస్తాడు, వాడు ఫుడ్ తినిపిస్తాడు. నేనైతే రేతిస్తాన్ వైపు అయితే వెళ్ళలేదు గైస్. అదొక జోధ్పూర్ జైసల్మేర్ వచ్చి రియల్ రేతిస్తాన్ అనమాట, రియల్ థార్ డెజర్ట్. ఇటు పక్కంతా ఉండేదంతా ఉడాలంట. అసలు ఉడాలు అది స్కామ్ జరుగుతుందని చెప్తున్నా కదా, లాస్ట్లో చెప్తానని. అదే స్కామ్. వస్తాడు ఒకడు మీ దగ్గర పిండ ప్రదానం చేపిస్తానని చెప్తారు, 5,000 10,000 తీసేసుకుంటారు. ఇవన్నీ తప్పు. నేను చూపించాను కదా గోఘాట్, అక్కడే నిజమైన పిండ ప్రదానం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిన వెంటనే వాళ్ళే ఒక 500-1000 రూపాయలు తీసుకొని చేపిస్తారు. ఎవ్వరి బ్రోకర్స్ని అయితే అస్సలు పట్టుకోవద్దండి. ఒంటెల పైన తీసుకెళ్తానని చెప్తారు కానీ అసలు ఒంటెనైతే చూడొద్దండి. బయట నుంచి చూసుకొని ఫోటో తీసుకోండి. కానీ ఇక్కడైతే
పుష్కర్కి వచ్చి వంట ఎక్కుతానని చెప్తే మాత్రం ఒప్పుకోవద్దండి. ఫస్ట్ 100 రూపాయలు అంటాడు, ఎక్కి రౌండ్ దిగిన వెంటనే 1500 రూపాయలు నా కళ్ళ ముందు జరిగింది గైస్. వేరే అబ్బాయికి స్కామ్ అసలు. దాని తర్వాత నువ్వు రాజస్థాన్ క్లోత్స్ చూపిస్తానే క్లోత్స్ చేయించాడు. జస్ట్ ఒక 1500 రూపీస్ అయితే దోచేసాడు అబ్బా. అలా అవలీలగా 5000 అయితే దోచేసాడు కళ్ళ ముందు. స్కామ్స్ అయితే చాలా ఉన్నాయి, తప్పించుకోండి దాని నుంచి. ఏం పని, దేనికి వచ్చాం? బ్రహ్మదేవుడిని చూడ్డానికి వచ్చాం, విష్ణుమూర్తిని చూడ్డానికి వచ్చాం, ఘాట్లను సందర్శించడానికి వచ్చాం. ఘాట్లను చూసామా, ఆనందించామా, సన్ రైజ్ పాయింట్, సన్సెట్ పాయింట్ ఆనందించామా, అయిపోయింది. పుష్కర్, అజ్మీర్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి ఇంటికి హ్యాపీగా. ఇట్లా రేతిస్తానంటూ ఉంటుంది, డెజర్ట్ వ్యూ, డెజర్ట్లీ అన్నీ చూపిస్తానని చెప్తాడు, వినొద్దండి. నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వెళ్ళొచ్చాను కాబట్టి మీతో నా అనుభవం షేర్ చేసుకుంటున్నా. వింటే మీ అదృష్టం గైస్, వినకపోతే సరే ఎంజాయ్ చేద్దామనే వాళ్ళు చేయండి. కానీ జోధ్పూర్, జైసల్మేర్ అది రియల్ అయిన డెజర్ట్, అక్కడ తక్కువ ప్రైజెస్లో అవుతాయి. సో అదనమాట గైస్ విశేషాలు అజ్మీర్ గురించి, ఈ పుష్కర్ గురించి. ఈ రాజస్థాన్ ట్రిప్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అన్నీ ఒకే రోజులో 2 కవర్ చేసాం మంచిగా. ఇంకా అర్ధరాత్రి 3 గంటలకి అజ్మీర్ నుంచి గ్వాలియర్కి ట్రైన్ అయితే ఉంది. అదొక జర్నీ అయితే చేసి ఇంకా రాజస్థాన్ సిరీస్ని అయితే క్లోజ్ చేస్తా. ఓకేనా? ఉంటా మరి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్, షేర్, బెల్లుని గట్టికి కొట్టాలి, టంగ్ అనిపించాలి. ఓకేనా? ఎట్లా అనిపించాలి? టంగ్ అనాలి. ఇంకుంటా మరి, బాయ్ బాయ్. ఇంకా ట్రైన్ జర్నీ ఒకటి చూసుకొని ఇంకా రాజస్థాన్ సిరీస్ క్లోజ్ చేస్తా. ఇంకా కొత్త వీడియోస్ వస్తాయి. ఓకేనా?